దేవరా సినిమా బాగుంది అనుకుంటే ఎస్ అని, బాలేపోతే నో అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక దేవర సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. దేవర అనే సినిమా మొదలు పెట్టినప్పుడే ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అని, ఫర్ గాడెల్ డాన్స్ ని ఆధారంగా చేసుకున్న సినిమా అని కొరటాల శివ ప్రకటించారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన చెప్పిన మాటలు నిజమే అనిపించేలా సాగింది. ఒక ఊహాజనిత ప్రాంతాన్ని సృష్టించి తన కథకు కావాల్సిన ఎత్తుగడను చాలా ఆసక్తికరంగా ఎత్తుకున్నాడు కొరటాల శివ. ఈ మధ్య కాలంలో బాగా వర్కౌట్ అవుతున్న ఎలివేషన్ ఫార్ములాను నమ్ముకున్నట్టే అనిపించింది. ఒక వ్యక్తిని వెతుకుతూ పోలీసులు గ్యాంగ్ రావడం, ఆ వ్యక్తికి సంబంధం లేని మరో వ్యక్తి గురించి ఎలివేషన్లు ఇవ్వడంతో సినిమా మొదలవుతుంది. అసలు దేవర ఎవరు, దేవర నేపథ్యం ఏంటి, ఎందుకు దేవర ఇక మీదట తప్పు చేయకూడదని ఫిక్స్ అయ్యాడు లాంటి విషయాలను చాలా ఆసక్తికరంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజానికి ఫస్ట్ హాఫ్ మొత్తం మీద అన్ని విషయాల కంటే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయేలా ప్లాన్ చేసుకున్నాడు కొరటాల శివ. సినిమాలో కథను, దేవర క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా సమయమే తీసుకున్నారు కొరటాల శివ. ఒక పక్క డైలాగులతో, మరొక పక్క యాక్షన్లతో సినిమాని ఎలివేట్ చేసే విషయంలో బాగా వర్కౌట్ చేసినట్లు అనిపించింది. ఫస్ట్ హాఫ్ పూర్తి చేసి సెకండ్ హాఫ్ తర్వాత రెండో ఎన్టీఆర్ ఇంటి తర్వాత కథలో వేగం తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు జాన్వీ కపూర్ లవ్ ట్రాక్ కూడా క్రింజ్ అనిపించినా ఆమె కాంబినేషన్ లో ఉన్న సాంగ్ ను మాత్రం ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ క్లైమాక్స్ విషయంలో మాత్రం రెండవ పార్ట్ కోసం వదిలిన లీడ్ ఆసక్తి కలిగించేలా ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని బాహుబలితో ఆసక్తి రేకెత్తించిన విధంగానే ఈ సినిమాలో కూడా ఒక అనుమానం రేకెత్తించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర, వర అనే రెండు పాత్రల్లో తనదైన శైలిలో ఎలివేషన్ చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ వేషధారణ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఒక పక్క దేవరగా, మరొక పక్క వరగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం అదరగొట్టాడు. జాన్వీ కపూర్ కి ఎన్టీఆర్ తో కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ, ఉన్నంతలో ఆమె పర్వాలేదనిపించింది. ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ఎదుర్కొనే పాత్రలో ఒక రేంజ్ లో నటించారు. ఇక అనిరుద్ సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంది. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. ఇక ఈ సినిమా మీకు నచ్చినట్లయితే ఎస్ అని, నచ్చకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.